రాహుల్ బ్రో, అందరూ సిఎస్కే కేకేఆర్ మాత్రమే పాయింట్స్ సప్లై చేస్తుంది అనుకుంటారు, కానీ వాళ్ళతో పాటు ఈ జీటీ టీం కూడా పాయింట్స్ సప్లై చేస్తుంది కదా. చేస్తే తీసుకుందాం, మనకు పోయేదేముంది. మూడో మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదాం. ఏదోగా సమీర్ రిజ్వీ 2 మ్యాచ్లు ఆడి గెలిపించిండు కాబట్టి మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, లేకపోతే మీరు కూడా మాతో పాటు కిందనే ఉంటుండే. గెలిపిస్తాడు కాబట్టికే తీసుకున్నాం. మీ ఫిలిప్స్, సుందర్, టేవాటియా, షారుఖ్ ఖాన్ వీళ్ళని ఆడకుండా మేము అద్దంటారా ఏమన్నా? మిడిల్ ఆర్డర్లో ఉన్న మంచి ప్లేయర్ రుదర్ఫోర్డ్ని ఎంఐకి ట్రేడ్ చేసిళ్ళు. అయినా మీ టీం ఐపీఎల్ ఉన్నది ఎంఐకి ప్లేయర్లను సప్లై చేయడానికా లేకుంటే ట్రోఫీ గెలవడానికా? పటేల్ బ్రో, ఆ విషయం ఇంతవరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవని మీరే మాకు చెప్తారా? మేము ఆల్రెడీ ఒక ట్రోఫీ గెలిచినాం, ఒకసారి ఫైనల్కి పోయినాం, ఒకసారి ప్లే ఆఫ్స్కి పోయినాం. మీరు చేసింది ఏమున్నది ఇన్ని సీజన్లల్లా? ఎక్కడ గెలవకూడదో అక్కడనే గెలికినావు. ఒకప్పుడు ఢిల్లీ వేరు, ఇప్పుడు ఢిల్లీ వేరు. ఈ పటేల్ కెప్టెన్సీలో ఈసారి ఖచ్చితంగా ట్రోఫీ గెలవబోతున్నాం. ఫస్ట్ ఇలా మ్యాచ్ గెలువుల్లి, ట్రోఫీ సంగతి తర్వాత. గెలుస్తాం, ఈ మ్యాచ్ కూడా మేమే గెలుస్తాం. మళ్ళా నేనే హాఫ్ సెంచరీ కొట్టి గెలిపిస్తా. ఎల్ఎస్జితో 6 వికెట్ల తేడాతో గెలిచినాం, ఎంఐతో 6 వికెట్ల తేడాతో గెలిచినాం. మీ మీద కూడా 6 వికెట్ల తేడాతోనే గెలుస్తాం. లాస్ట్ సీజన్ మీతోని 2 మ్యాచ్లు జరిగితే రెండిట్లలో మేమే గెలిచినాం. ఒక దాంట్లో మా బట్లర్ బాబాయ్ 97 నాట్అవుట్ కొట్టిండు. ఇక ఆ తర్వాత మ్యాచ్లను అయితే మీరు 199 కొడితే మేము ఒక్క వికెట్ పడకుండా చేజ్ చేసినాం. మా సుదర్శన్ బ్రో సెంచరీ చంపిండు, నేను 93 రన్స్ చంపిన. ఈ మ్యాచ్లో కూడా గదే రిపీట్ అవుతుంది. లాస్ట్ సీజన్ జరిగింది ఇప్పుడు ఎందుకు గిల్లు? మేము 2 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నాం, మీరు 2 మ్యాచ్లు ఓడిపోయి డిప్రెషన్లు ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిచేది మేమే. ఆ డిప్రెషన్ల నుండి వచ్చిన అగ్రెషన్ని మీరు తట్టుకోలేరు. మేమేదో అట్లట్లో ఓడిపోలేదు, పోరాడి లాస్ట్ బాల్ దాకా ఓడిపోయినాం. ఇన్ఫాక్ట్ ఈ సీజనే కాదు, ఏ సీజన్ అయినా మేము పోరాడకుండా ఓడిపోము. మా 2 పాయింట్లు తీసుకునే ప్రక్రియ మీతోనే స్టార్ట్ చేస్తాం. గిల్లు, ఫస్ట్ 3 వికెట్లు పడితే మీ ఆటే అయిపోతుంది, కానీ ఫస్ట్ 3 వికెట్లు పడ్డాకనే మా ఆట స్టార్ట్ అవుతుంది. మీరు మాతోని గెలుచుడు అయ్యే పని కాదు, కానీ నెక్స్ట్ మ్యాచ్ నుండి వెళ్ళి కంబ్యాక్ అంటే గుర్తొచ్చింది. రాహుల్ అన్న ఫస్ట్ మ్యాచ్లో డక్ అవుట్ అయ్యిండు, తర్వాత మ్యాచ్లో 1 రన్ కొట్టిండు. ఈ మ్యాచ్లో 2 రన్లు కొడతాడు అయింది. మళ్ళా రిజ్వీనే నా గెలిపించుడు, లేకుంటే పైన టాప్ ఆర్డర్ ఎవరన్నా ఆడతారా? ఏమైంది రాహుల్ అన్న, ఈసారి ఆరెంజ్ క్యాప్ అద్దా? గిల్లు తమ్ముడు, ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినావు. ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడనంత మాత్రాన ఆరెంజ్ క్యాప్ను వదిలేసినా అనుకోకుల్లి. ఇప్పటి నుండి నేను ఆడేది ఆట కాదు, వేట. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్యలో మ్యాచ్. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్, బట్ గుజరాత్ టైటాన్స్ ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ల వల్ల మ్యాచ్ గెలుస్తుంటే, గుజరాత్ టైటాన్స్ అదే మిడిల్ ఆర్డర్ ప్లేయర్ల వల్ల మ్యాచ్ ఓడిపోతున్నది. లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళకి గిల్లి లేకపోవడం కూడా మైనస్ అయింది. ఈ మ్యాచ్ లో కనుక గిల్లు కంబ్యాక్ ఇస్తే గుజరాత్ టైటాన్స్ కూడా ఖచ్చితంగా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది డీసీకి. అంత ఈజీగా వాళ్ళు అయితే ఓడిపోరు. అంటే గుజరాత్ టైటాన్సే ఓడిపోతుందని అంటలేను, 2 టీమ్స్ కి ఈక్వల్ ఛాన్స్ ఉంది. 50-50 అనుకుంటున్నాను నేను ఈ మ్యాచ్ లో. ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.